హాయ్ అండి. ఇవాళ మనం వేరుశనగ గింజలతోని బొబ్బట్లు చేసుకుందాము. ఇలా వేరుశనగ గింజలు చిన్న మంట మీద వేపుకోవాలి. దానిపైన పొట్టు కూడా తీసేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆ వేరుశనగ గింజలు కొద్ది కొద్దిగా వేసుకుని మెత్తగా ఇలా పొడి చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లోని. ఇలాగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలండి మనము. బెల్లమేమో ఇలా మెత్తగా కోరుకుని పెట్టుకోవాలండి. మనం వేరుశనగ గింజలు పొడి కొట్టుకున్నాం కదండి, అదిని అలా బెల్లం కోరుకున్నది రెండు కలిపి మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెండు కలుపుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకోండి ఇలాగా రెండు కలిసేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నదంతా కూడా బాగా కలుపుకోవాలండి. బెల్లము, వేరుశనగ గింజల పొడి అంతా కూడా బాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా యాలక్కాయ పొడి కూడా వేసుకుందామండి మనము. దీంట్లో కొంచెం యాలక్కాయ పొడి వేసుకుని కలుపుకోవాలి. యాలక్కాయ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలండి. అలాగే దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకుని ఉండ కట్టించుకోవాలండి. ఉండయ్యేలా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుని ఇలా ఉండవ్వాలండి. ఇలా ఉండవుతే సరిపోతుంది. ఈ వేరుశనగ గింజలు ఓలిగీల కండి ఇలాగ మైదాపిండి తీసుకోవాలి. పైన స్టఫింగ్కి ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ అండ్ వాటర్ వేసి కలుపుకోవాలండి. అంతేని ఒక అరగంట సేపు అన్నా మనం ఈ పిండిని నానబెట్టాలి. ఈ మైదా పిండి అండి ఇంత చిన్న చిన్న ఉండల కింద చేసుకుని పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న ఉండని ఇలా చిన్న చపాతీలా ఒత్తుకుని గింజలది పొడి చేసుకుని పెట్టుకున్నాం కదండి, అలా ఉండ చేసుకుని ఆ చపాతీలో పెట్టుకొని రోల్ చేసుకోవాలి. మనం ఇలా రోల్ చేసుకున్న ఉండని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. బాగాని పల్చగా ఒత్తుకోవాలండి. ఇలా కవర్ వేసుకుంటే నీట్గా వస్తుంది అంటుకుపోకుండాని. కవర్ని తిప్పుకుంటా రౌండ్గా చేసుకోవాలండి. మనం ఇలా ఒత్తుకున్న ఓలిగిని మెల్లిగా పెనం మీద వేసుకోవాలి. లైట్గా నూనె వేసుకుని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలండి. ఇలా బొబ్బట్టు ఓ పక్కన కాలేక మెల్లిగా ఇంకోవైపు తిప్పుకోవాలి, లేదంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. ఇలా రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి. ఈ బొబ్బట్టు అయితే ఏగిపోయిందండి, తీసేసుకుందాము. ఇలా పళ్ళెంలోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోవాలండి. ఈ బొబ్బట్లు అయితే తయారైపోయినాయండి. పూర్తిగా చల్లారే కానీ మన డబ్బాల్లో దీన్ని స్టోర్ చేసుకోవాలి, లేదంటే త్వరగా పాడైపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. వేరుశెనగ గుళ్ళు కదా, పిల్లలకి గట్ట పెడితే చాలా మంచిది కూడాని. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.